నేటి వైశిష్ట్యం. అలాగే ఈ రోజు ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది, సంతోషాన్ని మన జీవితంలో ఎలా పొందగలుగుతాం అన్న విషయం గురించి ఒక చిన్న మోటివేషన్ స్టోరీ లాగా మనం చూసుకుంటే దాంట్లో ఒక చిన్న కథ ద్వారా కొంత తెలుసుకుందాం. ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఉన్నత వ్యక్తి. ఆ ప్రదేశంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి చెప్పి ఆయన దగ్గర నుంచి పరిష్కారం, అంటే ఆ ఊరి పెద్దలాగా ఉండేవాడు అనమాట. ఆయన దగ్గర నుంచి తెలుసుకొని దానికి తగిన విధంగా అందరూ వెళుతూ ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో కానీ ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి మాత్రం సమయం విలువ కానీ లేకపోతే ఎలాగా ఉండాలి అన్న విధానాల్లో కానీ సక్రమంగా ఉండకుండా, ఎవరిని ఏదైనా చెప్పినా కూడా ఆ మాటలు సరిగ్గా వినకుండా పెడచెవిని పెట్టి, అలాగే ఎంతసేపు ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేసుకుంటూనో లేకపోతే సరైన ప్రణాళికాపరంగా లైఫ్ లేకుండానో ఇలా ముందుకు వెళ్ళిపోతూ సమయాన్నంతా వృధా చేస్తున్న విధంగా అతని పద్ధతి ఉండేది. అయితే కాలక్రమేణా రోజులు గడిచిపోయే కొద్దీ తండ్రికి ఏమనిపిస్తుందంటే, ఇలా కాదు, వీడికి ఒక జీవిత పాఠం అనేది నేర్పించాలి. ఎంత చెప్పినా, అంటే తిట్టడం వల్లే కాదు, చెప్పినా బతిమలాడినా ఏం చెప్పినా కూడా వాడి యొక్క పద్ధతిలో, ఆ పిల్లవాడి పద్ధతిలో మార్పు వచ్చేది కాదు. సమయాన్ని అలాగా దుర్వినియోగం చేసుకోవడం, ఫ్రెండ్స్తో గడిపేయడం, అలాగా అతను ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. అంటే ఒక టైం ఉండేది కాదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు నిద్రలేస్తాడో తెలియదు. అంటే అలా రోజును గడిపేయడం, సమయాన్ని అలా చేయడం వల్ల చూడగా తండ్రి అనుకుని ఒకరోజు అబ్బాయిని పిలిచి, నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, నీకు కొంత జీవితం గురించి తెలియాలి కదా, నువ్వేం చేస్తావంటే నేను ఇప్పుడు నీకు ఒక ఒక బాక్స్ని రెడీ చేసి అబ్బాయికి ఇస్తాడనమాట. ఇచ్చామని చెప్తాడంటే అది ఓపెన్ చేసి చూస్తాడు అబ్బాయి. అందులో 4 సీజన్స్కి అదే సీజన్ వైజ్గా మనకి ఈ యొక్క చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం వాటికి సంబంధించిన బట్టలు ఒక పేరు ఉంటుంది. దాంతోపాటుగా ఒక మ్యాప్ లాంటిది ఒకటి ఉంటుంది. అలాగే తినడానికి ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి, లెంటిల్స్ లాంటివి ఆ సమయానుకూలంగా ఉండేవి పెట్టి కొంత మొత్తంలో ధనాన్ని కూడా పెడతాడు తండ్రి. ఆ బాక్స్ ఓపెన్ చేసి కొడుకు ఆశ్చర్యపోతాడు. ఇదేంటిదంతా అని అడిగితే, నీకు జీవితం గురించి కొంతవరకు ఒక ఛాలెంజెస్ లాంటివి ఉండాలి కదా లైఫ్ అంటే, నేను ఒక చోట నిధి అనేది ఉంది, ఆ నిధికి సంబంధించినంతా కూడా ఈ మ్యాప్లో ఉంది. మ్యాప్ పరంగా నువ్వు చూసుకుంటూ నువ్వు వెళ్ళిపోయావు అనుకో, తప్పనిసరిగా నిధి అనేది నీకు లభ్యమవుతుంది. అది తీసుకొని నువ్వు వద్దువు కానీ, అందుకని దానికి సంబంధించినట్టుగా నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అవసరమైనట్టుగా ఇవన్నీ నేను ఇందులో పెట్టాను నేనని చెప్తాడు అనమాట. కొడుక్కి కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎందుకంటే తండ్రి ఎప్పుడు ఇలాంటి టాస్క్ ఇవ్వలేదు అబ్బాయికి. అందుకని ఏం చేస్తాడంటే, సరే తండ్రి చెప్పాడు కదా, సరే సరదాగా పెడదాము, ఎక్కడ మాత్రం నేను ఏ టైంకి లేస్తున్నాను, ఏం చదువుకుంటున్నాను, పెద్ద ఏం లేదు కదా అన్న విధానంలో సరే అని చెప్పి బయలుదేరి అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళగా దారి పొడుగున ఈ యొక్క వర్షాకాలం అవన్నీ కూడా దాటుకుంటూ పెడతాడనమాట. ఈ లోపల అతనికి జీవితంలో కొందరు కొత్త వ్యక్తులు తారసపడడం, కొందరు అతను కొత్తవాడిగా గ్రహించి అతనికి వాళ్ళు మంచి ఆతిథ్యం ఇవ్వడం, మరికొన్ని చోట్ల కొందరు అతన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసి అతని దగ్గరనవి కూడా డబ్బు దస్కను లాక్కోవడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళ బారి నుంచి తప్పించుకొని ముందుకెడతాడు. ఇలా వెళ్ళగా అతనికి ఓ పక్కన చక్కగా ఈ యొక్క వర్షాలు కానీ ఆ వాతావరణాన్ని కానీ దేన్ని కూడా ఎంజాయ్ చేయాలని ఉండదు. ఎంత తొందరగా వెళ్ళాలి, నిధి ఎంత తొందరగా సంపాదించాలి అన్న విధానంలోనే వీటి మీద కొంత తక్కువ దృష్టి పెడతాడు. అంటే సన్ రైజ్ సన్సెట్ మీద కానీ, ఆ పువ్వులు వికసించడం మీద కానీ, లేకపోతే వర్షాల మీద కానీ పెద్ద ఎక్కువ ఆసక్తి అనేది లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు అబ్బాయి. అలా వెళ్ళగా మొత్తానికి 1 ఇయర్కి ఆ డెస్టినేషన్ చేరుకుంటాడు. అక్కడ ఆ మ్యాప్ పరంగా చూసుకుని దాన్ని తవ్వడం మొదలు పెడతాడు. ఆ ఏరియాలో ఎంత తవ్వినా అతనికి ఏం దొరకదు అక్కడ. ఇదేంటబ్బా, ఇంత నేను కష్టపడి ఇక్కడికి వచ్చాను, తండ్రి ఇలా చెప్పాడేంటి, ఇక్కడ ఇలా ఉందేంటని కొంత నిరాశ చెంది మరి ఇంకేం చేయలేక ఏం చేస్తాడంటే మళ్ళీ వెనక్కి ప్రయాణం మొదలు పెడతాడు. ఈసారి వెనక్కి వెళ్ళేప్పుడు హర్రీబర్రీగా వెళ్ళడం అనమాట. అంటే ముందర వచ్చేప్పుడు ఎలా వచ్చాడు, తనకంటే ముందు ఎవరన్నా వెళ్ళిపోయి తీసుకుంటారేమో అన్న భయంతో చాలా ఇదిగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే చాలా నెమ్మదిగా చూసుకుంటూ, అంటే ప్రతిదాన్ని చూసుకుంటూ వెనక్కి వెళ్ళడం మొదలు పెడతాడు అనమాట. అంటే వర్షాలు వచ్చినప్పుడు ఒక చోట ఆగి ఎలా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, తన నైపుణ్యాలు ఎలా చేసుకోవాలి, అలాగే ఎక్కడన్నా ఎండాకాలం వచ్చినప్పుడు తన యొక్క ఎలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎండకి ఎలాగ ఇదవ్వాలి, సన్ రైజ్ అనేది ఎలా ఉంది, సన్సెట్ అనేది ఎలా ఉంది, అలాగే అక్కడ చక్కటి అందమైన సీతాకోక చిలుకలు, ఆ పూలు వికసించేటప్పుడు ఉండే అందం, అవన్నీ చూసుకుంటూ ఆ వాతావరణం అన్ని అందాలన్నింటినీ కూడా అతను ఎంజాయ్ చేసుకుంటూ, అంటే వచ్చేటప్పుడు అవన్నీ వదిలేశాడు కదా, వెళ్ళేటప్పుడు అవన్నీ చూసుకుంటూ మళ్ళీ పెడుతున్నప్పుడు మళ్ళీ ఆ దారిలో ఇంతకుముందు వచ్చినప్పుడు కొందరు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు దొరుకుతారు. మళ్ళీ
వాళ్ళని గ్రహించి వాళ్ళు తనకి ఫుడ్ ఇస్తారు కదా, ఆల్రెడీ ఇచ్చారు కదా, వాళ్ళకి రిప్లై చేయాలి కదా. మళ్ళీ రీపే చేయడానికి ఏం చేస్తాడంటే తను కూడా మళ్ళీ వాళ్ళకి అదే విధంగా తన యొక్క స్కిల్స్ అన్ని ఉపయోగించి వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళ యొక్క విషయాల్లో తను సహాయ సహకారాలు అందిస్తాడు. ఇలా చేసుకుంటూ మళ్ళీ అన్నీ చేసుకుంటూ నెమ్మదిగా మొత్తానికి ఇంటికి వచ్చేస్తాడు. 2 ఏళ్ళు గడిచిపోతాయి. రాగానే తండ్రిని సంప్రదించగానే తండ్రి అంటాడు, వెళ్ళావా బాబు, దొరికిందని ఇదంటే, లేదు నాకు దొరకలేదు, నేను వెళ్ళేటప్పుడు నాకంటే ముందే ఎవరో వెళ్ళి తీసేసుకుని ఉండుంటారు, అందుకని నేను పొందలేకపోయాను అని చెప్పాక తండ్రి అంటాడు అనమాట, అసలు అక్కడ ఏ నిధి లేదు, నిన్ను పంపించాను నేనని. అదేంటి అలా ఎందుకు పంపించావు నన్ను మరి అని అడిగితే, సరే కానీ ఇంతకీ నువ్వు వెళ్ళిన విధానం ఎలా ఉంది, అంతా బాగుందంటే, వెళ్ళేటప్పుడు నేను చాలా హడావుడిగా వెళ్ళాను, ఎందుకంటే నాకు నిధి ఎవరన్నా తీసేసుకుంటారన్న భయంతో, కానీ వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ అవే ప్లేసులు నేను వస్తూ ఇవన్నీ ఎంజాయ్ చేశాను, చాలా చక్కగా ఉంది, సన్ రైజ్ ఇలా ఉంది, సన్సెట్ ఇలా ఉంది, ఇవన్నీ ఎంతోమంది వ్యక్తులు నాకు సహకరించారు, నేను కూడా వాళ్ళకి సహకరించాను, నా నైపుణ్యాలు పెరిగాయి, ఇంత చక్కగా ఉంది, ఇదంతా కూడా చాలా బాగుంది వెనక్కి వచ్చేటప్పుడు అంటే, అదే నేను నీకు చెప్పిన నిధి, దాన్ని నువ్వు పొందావు అంటే తండ్రి చెప్పిన దానికి అప్పుడు కొడుక్కి కొంచెం జ్ఞానోదయంలో అవుతుంది అనమాట. అంటే మనం ఎక్కడ వెళుతున్న ప్రదేశంలో మన యొక్క ఆలోచన అంతా గమ్యం మీద ఉంది తప్ప వెళ్ళక్కడ తను సంపాదించాలనుకున్నాడు, కానీ మధ్యలో వచ్చే ఆనందాన్ని అంతా తను మర్చిపోయాడు. కానీ అదే అసలైన సంపద అన్నట్టుగా తండ్రి అబ్బాయికి నేర్పించాడు. ఇక్కడ కూడా మన నిజ జీవితంలో చూస్తే చాలామంది ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ కోసమే వాళ్ళు ప్రయత్నం చేసి దానికోసమే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ మధ్యలో వచ్చే చిన్న చిన్న సంతోషాలని వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. అంటే ఏంటి, మనకు ఎదురైన వ్యక్తులు, మనకు ఎదురైన అనుభవాలు, మనకు ఎదురైన మనం నేర్చుకుంటున్న నైపుణ్యాలు, ఆ ప్రాసెస్లో మనం ఎంత చేస్తున్నాం అంటే గమ్యాన్ని చేరే లోపల మనం చేస్తున్న ప్రయాణం చాలా ముఖ్యమైనది. ఆ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, నేర్చుకునే ఉంటాయి, నేర్పించే ఉంటాయి, తెలుసుకునే ఉంటాయి, తెలిపే ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యక్తి ఎప్పుడైతే మిస్ అయిపోతాడో ఆ మాధుర్యాన్ని వాడు మిస్ అయిపోతాడు. జీవితం అంటే ఇవి నేర్చుకుంటూ దీంతోపాటు గమ్యం ఉండాలి, ఓ గమ్యాన్ని నువ్వు రీచ్ అవ్వాలి, అది ముఖ్యమే. ఒక ఎయిమ్ ఉండాలి. ఎయిమ్తో పాటుగా నువ్వు వెడుతున్న దారిలో ప్రయాణంలో ఉండే ప్రతి విషయాన్ని నువ్వు అనుభవాన్ని తీసుకుంటే ఇవి పర్మనెంట్గా నీ మైండ్లో గుర్తుండిపోయి కొత్త జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కాబట్టి నువ్వు ఇంకా స్కిల్ఫుల్గా తయారవుతావు. రేపొద్దున నీ నెక్స్ట్ వాళ్ళకి నువ్వు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్ పెట్టుకోవాలి, కానీ గోల్ పరంగానే చూస్తూ వెళ్ళిపోవడం వల్ల జీవితంలో మిస్ అయిపోయేవి చాలా ఉంటాయి. కాబట్టి నిజమైన జీవితంలో ఆనందం ఏంటి అంటే గమ్యంతో పాటుగా గమ్యానికి సంబంధించిన ప్రయాణంలో మనం ఏవి మిస్ అవ్వకుండా అన్ని విషయాలు నేర్చుకుంటూ ప్రతి దాంట్లోంచి స్కిల్స్ నేర్చుకుంటూ ఆ నైపుణ్యాల్ని మన జీవితానికి వర్తింప చేసుకుంటూ ఒక ఆనందాన్ని అనుభవిస్తూ పూర్తి స్థాయిలో సంపూర్ణ జీవితాన్ని అనుభవించడం అంటే ప్రయాణం అనేది చాలా చాలా ముఖ్యం. ఒక యొక్క డెస్టినేషన్కి వెళ్ళే ముందు మనం తీసుకుంటున్న జర్నీలో ఉండే ఆనందాన్ని అనుభవించడమే నిజమైన నిధి. అంటే ఆ వ్యక్తులు, అనుభూతులు, ప్రయాణంలో ఎదురవుతున్న మంచి చెడ్డలు, దాంతో మనం నేర్చుకునేవి అన్నీ చాలా ముఖ్యమైన విషయాన్ని మనకి ఈ చిన్న స్టోరీ చాలా చక్కగా చెప్పింది. కాబట్టి ఇది ఒక భావోద్వేగాలకి సంబంధించింది. కాబట్టి ఈ నిధిని ఎవరూ మిస్ కాకూడదు. ఇవి జీవితంలో మళ్ళీ రాని మంచి మెమరీస్. కాబట్టి ప్రయాణం అనేది చాలా ముఖ్యం. గమ్యాన్ని చేరే లోపల రెండూ కూడా అనుభూతి చెందినప్పుడు ఆశించిన ఫలితాలు వ్యక్తి సాధించగలుగుతాడు.